ముందుగా ఫస్ట్ ఒక గిన్నెలో నూనె రెడీ చేసుకోవాలి. తర్వాత చాకులు రెడీ చేసుకోవాలి. చాకులకి నూనె ఎలా రాయాలో చూపిస్తాము. నూనె తీసుకుని చాకులకు నూనె రాయాలి. అలాగా నూనె రాస్తే ఏమవుతుందంటే ఆ జిగురు నూనెకు అంటకుండా ఉంటుంది. చేతులకు కూడా నూనె రాసుకోవాలి. ఆల్రెడీ మా మామయ్య గారు నూనె రాసేసుకున్నారు. చూడండి, మధ్యలోకి కత్తి పెట్టి దాన్ని సగానికి కోసుకోవాలి, పైన కొయ్యాలి. అలా సగానికి కోసి చేతులతో విడదీయాలి. చూసారా పంచుతండ్లు ఎలా ఉన్నాయో? ఇప్పుడు నిదానంగా మనం చేతులకు నూనె రాసుకుని ఒక్కొక్కటి తీసి గిన్నెలో వేసుకోవటమే. చిన్న చాకు తీసుకుని నిదానంగా వాటి పక్కన ఉన్నవి కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేశారు చూడండి. యూజువల్లీ బిర్యానీలో చేసుకుంటారు కదా మామయ్య గారు, దేంతో చేసుకుంటారు? అది మొత్తం పొట్టుతో పాటు చేసేసి పసుపు రాసుకుంటా. ఈ పొట్టేనా? ఈ పొట్టుతోనే చేస్తారా? మొత్తం తోలు తీసేసి పసుపు రాసుకుంటా, పాలు రాకుండా పోసేస్తారు. అయితే పండిన కాయ నుంచి కాదు మనం తీసేది, పచ్చికాయలోంచే బిర్యానీ పచ్చికాయ. ఓకే, మనకు పచ్చికాయ పండిందని ఎలా తెలుస్తుంది? జస్ట్ రంగు వస్తే సరిపోతుందా కాయకి? రంగు వాసన. అలా సైడ్స్ కోసుకుంటే ఏమవుతుందంటే మనం ఒక్కొక్క కాయని తీయొచ్చు. కొంచెం గట్టిగానే ఉంటాయి తీయటానికి. ఇవి మేము అక్కడ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తున్నామని మా చెట్టుకాయ కోసేసి తీసుకొచ్చాము. ఒకటి చూపించండి మావయ్య గారు తీసిన తర్వాత. అదే చూడండి, చక్కగా తీశారు. నిదానంగా అట్లా కట్ చేసుకుంటా ఒక్కొక్క లేయరు ఓపెన్ చేసుకుంటా చూడండి, పోయంగానే లేయర్ వచ్చింది కదా. చేతుకు నూనె రాసుకుంటూ తీయాలి. చూసారు కదా, ఈ కాయ అంతా అలాగే తీసుకోవాలి. సరిపెట్టేది.